ఓం 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 స్థిర సుఖమాసనం. రిఫ్లెక్సివ్ గా అలవోకగా మనస్సును నిశ్చలంగా ఉంచుకుంటాం. బలవంతాన్ని కట్టిపడేయడం కాదు. చిరునవ్వు మరవకూడదు. ధ్యాన సమయంలో ప్రాణాయామం అనే క్రియ కర్మ కాదు, సాగుతూ ఉంటుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కదా గంగాంబోభిః క్వచిదపి చ కూపోత సలిలైః క్వచిత్ కాసారోత్థైః క్వచిదపి సదుష్ణైశ్చ శిశిరైః. భజన్ స్నానం భూత్యా, భజన్ స్నానం భూత్యా క్వచిదపి చ కర్పూరనిభయా మునిర్నవ్యామోహం భజతి గురు దీక్షా క్షతతమాః. అదో గురు దీక్ష, నిధిధ్యాస, శృతులు, రకరకములైన మహావాక్య ప్రబోధము, శంకర గురువుల అనుగ్రహము, ఆత్మనిష్ట యందు ఉండడం. సమాధావచలా అన్నట్టు. ఆ గురు దీక్షాక్షతతమాః, నాశనమైనటువంటి అజ్ఞానం, అజ్ఞాన వినాశనం. ఇక జ్ఞానోదయానికి ఆటంకమేముంది? అజ్ఞానమే కదా జ్ఞానాన్ని కప్పుతోంది, కప్పుతున్నట్టు ఉంటుంది. కప్పగలదా అజ్ఞానం జ్ఞానాన్ని? సూర్యుడిని మేఘాలు కప్పగలవా? కప్పినట్టు ఉంటాయి, నిజానికి కప్పలేవు. ఆ మేఘావృతమైనప్పుడు, దాని పరిధిలో మనం ఉన్నప్పుడు, మాయ పరిధిలో జ్ఞానం కప్పినట్లు కనబడుతుంది. ఆ పరిధిలోంచి బయటకు వచ్చామంటే చాలు, వెంటనే ప్రకాశంలోనే ఉంటాం. ఆ పరిధిలో ఎప్పుడున్నాం? అదే చెప్తున్నారు. నిన్నటి శ్లోకం మరొకసారి చదువుకొని. కదా గంగంబోభిః క్వచిదపి చ కూపోత్థ సలిలైః క్వచిత్ కాసారోత్థైః క్వచిదపి సదుష్ణైశ్చ శిశిరైః. భజన్ స్నానం భూత్యా క్వచిదపి చ కర్పూరనిభయా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః. ఈనాడు
కదాచిజ్జాగర్త్యం విషయకరణైః సంవ్యవహరన్ కదాచిత్ స్వప్నస్థానపి చ విషయానేవ చ భజన్ కదాచిత్ సౌషుప్తం సుఖమనుభవన్నేవ సతతం మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా సతతమా. మాండూక్యం ఆధారంగా ఉంది. అహమస్మి అహమస్మి కదాచిత్ ఒకప్పుడు జాగర్త్యా జాగ్రత్త అవస్థ యందు విషయకరణై సంవ్యవహరన్ కరణై కరణములు విషయై విషయములు విషయకరణై అంటే ఆబ్జెక్ట్స్ అండ్ ద సెన్స్ ఆర్గన్స్ విషయములు కారణములు వాటితో సంవ్యవహారం చక్కగా వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. వ్యవహారం అంటే ఏమిటి? ఈ కారణముల ద్వారా విషయాల్ని పట్టుకోవడమే వ్యవహారం. చేతుల ద్వారా ఏదైనా పుచ్చుకోవడం, ఇవ్వడం, పాదాల ద్వారా ఎక్కడికైనా వెళ్ళడం, శరీరం ద్వారా కూర్చోవడం, కనుల ద్వారా చూడడం, ఇతర ఇంద్రియాల ద్వారా వాటి వాటి విషయాలను ఇన్పుట్స్, సమ్ టైమ్స్ అవుట్పుట్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఇదే మొత్తం వ్యవహారం అంతా. ఎప్పుడు జాగ్రత్తలు. జాగ్రత్తలో పని ఏమిటి? బాహ్య విషయ అనుభవం. ఎలాగా? ఇంద్రియాలు కారణాల సహాయం. స్థూల అనుభవం. స్థూల బుక్ బహిష్ప్రజ్ఞ. కదాచిజ్జాగర్త్యం విషయకరణైః సంవ్యవహరన్ కదాచిత్ స్వప్నస్థానపి చ విషయానేవ భజన్ విషయానేవ చ భజన్ కదాచిత్ స్వప్నస్థానపి చ విషయానేవ చ భజన్. స్వప్నస్థానంలో మరి కరణాలు లేవు, బాహ్య కరణాలు నిద్రిస్తున్నాయి. ఒకే కరణం పనిచేస్తుంది, అదే అంతఃకరణం మనసు. కదాచిత్ ఒకానొకప్పుడు స్వప్నస్థానపి చ స్వప్నము అనేటటువంటి అవస్థ యందు విషయాన్యేవ చ భజన్ మనస్సులో ఉన్నటువంటి విషయ వాసనలనే అనుభవిస్తున్నాడు. అక్కడ విషయములు అంటే విషయ వాసనలే ఉన్నాయి, వాటిని అనుభవిస్తున్నాడు. అప్పుడు మునిర్నవ్యామోహం భజతి. ఆ, నాకు రాత్రి కలలో అమ్మవారు వచ్చింది, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయ్యారు, నాకు అనుగ్రహం ఇచ్చారు. నో మోహం లైక్ దట్. బికాస్ వెంకటేశ్వర స్వామి వారైనా ఈ కంచి కామాక్షి అమ్మవారైనా మనోకల్పితములే. ఆ అనుభవములన్నీ కూడా వాస్తవము కాదు అని తెలుసుకున్నవాడై మునిర్నవ్యామోహం భజతి. మరి జాగ్రత్తలోను అయ్యో పుంఖానుపుంఖములు ఎన్నో అనుభవాలు. పుట్టిన దగ్గర నుంచి క్షణ క్షణానికి విషయ ఇంద్రియ సంయోగం, దానివల్ల ఎంత అమృతంలా ఉన్నట్టుగా ఉంటుంది. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం. విషయాన్ని ఇంద్రియం దగ్గరకు తీసుకొస్తే if you can't give contact of the object to the sense organ, it looks very pleasant and nectarine. ఆహ్, ఏమి అనుభవం ఇంద్రియాల ద్వారా ఈ విషయాన్ని అనే అలౌకికమైన
ఒక తన్మయంలో గడిపోతాం. పరిణామే విషం ఇవ. వాట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది విషయేంద్రియ సంయోగం? విషం. విషయమే విషం. తత్సుఖం రాజసం స్మృతం. ఆ విధమైనటువంటి వచ్చిపోయే తాత్కాలిక ఆనందాలతో తన్మయమై ఉండడం రాజసత్వం. కదాచిజ్జాగర్త్యాం విషయకరణైః సంవ్యవహరన్. జాగ్రత్తలో అనేక విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలనేటటువంటి తన్మాత్రలు, వాటికి సంబంధించినటువంటి 5 పంచ జ్ఞానేంద్రియాలు, అవి చూచిన వాటికి కావలసినటువంటి రియాక్షన్ చేయడానికి కర్మేంద్రియాలు, వీటన్నిటితో ఒక వ్యవహారం నడుస్తోంది. అదే సంవ్యవహరన్. అంటే వ్యావహారిక జగత్తులో ఉన్నాడు. ఆ వ్యవహారంలో ఎన్నో తేడాలు ఉన్నాయి. మునిర్న వ్యామోహం భజతి. ఈయనకు ఏ విధమైన అంటూ వ్యామోహము, అయ్యో ఇది ఇలా ఉంది అలా ఉందని ఉబ్బి తబ్బిబ్బవడము, సమాశత్రౌ చ మిత్రౌ చ తథా మాన అపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్ స్థిరమతి అసమూఢ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. ఈయనలాగే ఉన్నాడు ఆయన. మునిర్న వ్యామోహం భజతి వై బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత గురుదీక్షా క్షతతమా. క్వచిత్ స్వప్నస్థానపి చ విషయాన్నేవ భజన్ చ భజన్. స్వప్నస్థానములందు కారణములు లేవు, ఓన్లీ విషయాలే భోగముంది. అవి ఎక్కడి నుంచి మరి? పైనుంచి విషయాలు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి? లోపల ఉన్నవే. వాసనా నిర్మితమైన జగత్తు, మనోనిర్మితమైనటువంటి దానిని భజన్ అనుభవిస్తూ. మునిర్నవ్యామోహం భజతి. ఏ వ్యామోహాన్ని పొందడు. పీడకల వచ్చిందండి రాత్రి, దానికి ఉపశాంతి ఏదో శాంతి చెయ్యాలి. నో, పీడకల ఇది అగైన్ మనోనిర్మితం. సూపర్ అయిన కళ వచ్చిందండి. కాశీ విశ్వేశ్వరుని లింగాన్ని ఆలింగనం చేసుకున్నట్టు కళ వచ్చిందండి. మంచిది, అనుభవించు ఆనందాన్ని మనసులో, స్వప్నంలో. అదే నిజం కాదు. కాశీ విశ్వేశ్వరుడు అక్కడ లేడు. కాశీ విశ్వేశ్వరుడు నీవే, నీలోనే ఉన్నాడు, నీవే అయి ఉన్నావు. అది తెలుసుకో. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమా. 3 నిమిషాల పాటు జాగ్రత్త అనుభవములలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు నావి కావు. స్వప్నానుభవంలో ఉన్న మంచి చెడ్డలతో నాకు ప్రమేయం లేదు. నేను ఈ రెండిటినీ దర్శిస్తున్నటువంటి సాక్షిని. ఎంపైర్ గారు ఉంటారు. ఆయన ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయితే ఆయనకేం లాభం, 4 కొడితే ఆయనకేం లాభం. అక్కడ ఏం జరిగిందో దాన్ని సాక్షిగా చూడడం తప్ప, 4 కొట్టాడని చప్పట్లు కొట్టాడు, అవుట్ అయ్యాడని సెలబ్రేట్ చేయడు కదా. యు ఆర్ ఎన్ అంపైర్, ఏ న్యూట్రల్ జడ్జ్, ఎన్ ఆన్లుకర్. ఉదాసీనవత్ ఆసీనః అసక్తం తేషు కర్మషు. తేషు వారి యొక్క కర్మషు, కర్మలయందు అసక్తం, ఏ విధమైన ఆసక్తి లేదు. మునిర్నవ్యామోహం భజతి గురు దీక్షా శతతమః. 3 నిమిషాలు ఆ సాక్షిభావంలో, జాగ్రత్త స్వప్నాలను వీక్షిస్తున్న సాక్షిభావంలో నిలిచి ఉందాం.
అహమస్మి. అహమస్మి. కదాచిజ్జాగర్త్యాం విషయకరణైః సంవ్యవహరన్ కదాచిత్ స్వప్నస్థానపి చ విషయానేవ చ భజన్. ఇప్పుడు కదాచిత్ సౌషుప్తం, సౌషుప్తం అంటే సుషుప్తి యందు, కదాచిత్ ఒకానొకప్పుడు, సౌషుప్తం గాఢ నిద్రలో, సుఖమనుభవన్నేవ సతతం, అప్పుడు సుఖము అనుభవన్నేవా ఒక్క సుఖానుభవమే ఉన్నది. ఎందుకు దుఃఖం లేదు? దుఃఖానికి కారణమైనటువంటి విషయాలు లేవు, వాటిని అనుభవించే ఇంద్రియాలు పడుకున్నాయి, వాటికి రెగ్యులేటర్ అయినటువంటి మనసు నిద్రపోతుంది. అంటే దుఃఖం లేదు, ఆనందం ఉంది. ఈ ఆనందం నిరంతరమా? కాదు, వచ్చిపోయే ఆనందము. దీనినే ఆనందమయము, ఆనందమయట్. మయట్ శబ్దము సంస్కృతంలో వికారాన్ని సూచిస్తుంది. ఆనందమయము, ఆనందమనే వికారము. దుఃఖమయము, దుఃఖమనే వికారము. వికారం అంటే మార్పు, వచ్చిపోతుంది. ఆనందమయము అనగానే అహం ఆనందమయ అనకూడదు. అహం ఆనంద, ఆనందోహం. ఆనందమయం అంటే వచ్చిపోతుంది. అది స్వప్నంలో అంతే అవుతుంది. ఏ ప్రాబ్లము లేదు. నా అప్పులు అన్నీ పోయి, నన్ను తిట్టేవాళ్ళు ఎవరూ లేరు, పొగిడేవాళ్ళు అంతకన్నా లేరు. ఉం. బయట ఏం జరుగుతుందో తెలియదు, మొద్దులా పడుకున్నాను. ఉన్నదంతా ఏమీ తెలియనటువంటి సుషుప్తి, స్వప్నము దాటినటువంటి సుషుప్తి. ఓకే. ఆనందమయము మళ్ళీ దుఃఖమయం తెల్లారి లేస్తే మళ్ళీ మన టు డూ లిస్టులు, మన పనులు, మన కార్యక్రమాలు, ఎంగేజ్మెంట్స్, అపాయింట్మెంట్స్, భారతి కార్యక్రమం, 4:15 కూర్చోవడం, ధ్యానం, అవన్నీ మళ్ళీ వస్తాయి. కదాచిత్ సౌషుప్తం సుఖమనుభవన్నేవ సతత్, అక్కడ వరకే ఆపాలి. సతతం మునిర్నవ్యామోహం భజతి అని కలుపుకోవాలి. సుఖం అనుభవాన్నేవ సతతం చదవకూడదు. ఆ సతతమైన ఆనందం అది కాదు కదా. సతతం ఎల్లప్పుడూ అంటే ఈ మూడు అవస్థలలో కూడా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతమా. రాత్రి ఎంత ఆనందంగా హాయిగా ఉన్నాను. నో, అది వచ్చిపోయే ఆనందం, దాంతో నాకేం సంబంధం ఉన్నది? నేను నిరంతర ఆనంద స్వరూపుడను. అంటే నిరంతర ఆనందం ఎలా కలగాలి? టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సుషుప్తి. సుషుప్తిలో విషయాలు లేవు, విషయ అనుభవాలు లేవు, మనస్సు అమనీభావం పొంది ఉంది. అప్పుడు ఆనందంలో ఉన్నావు. కెన్ యూ నాట్ లివ్ లైక్ దట్ ఇన్ ది జాగ్రత్త? ట్రై. విషయాలు ఉన్నాయి, ఉండి నాకే విషయాలతో నాకు సంబంధం లేదు. విషయ అనుభవాలు, నేను వాటి జోలికే పోను. క్షమ దమాదులు. విషయాలతో నేనేం ప్రయత్నం చేయటం లేదు నా ఇంద్రియాలను ఉపయోగించడానికి. ఎన్నో విషయాలు లూరు చేస్తున్నాయి, పీకుతున్నాయి, లాగేస్తున్నాయి. తితిక్ష, ఓర్చుకో. ఆగమోపాయినో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. ఈ విషయాలు ఆగమ అపాయములు, అనిత్యములు కాబట్టి వాటిని ఓర్చుకో మహానుభావ. అంటే వాటి జోలికి వెళ్ళకు. తితిక్ష, శమము దమము తితిక్ష. అప్పుడేమైంది? లేకపోతే సమాధానమే. అంటే సమాధి. సమాధి అంటే సమ్యక్ అధీతి ఇది సమాధి. దేనియందు మనస్సు పర్మనెంట్గా విలీనం అవ్వాలో దానిలో విలీనం అవడం సమాధి. దేని యందు మనస్సు విలీనం అవుతుంది, దానికి ఏది చైతన్యాన్ని ప్రసాదిస్తుందో దాని యందు విలీనం అవుతుంది. విషయాలందు విలీనం అవ్వకూడదు. అదే సమాధి. శ్రద్ధ, ఇదిగో వీటన్నిటి మీద అబ్సల్యూట్ ఫెయిత్. ఇదే సాధన సంపత్తి.
ఈయన సతతం ఎల్లప్పుడూ ఈ మూడు అవస్థల యందు కూడా నా వ్యామోహం భజతి. వై? ఈజ్ ఇన్ ద సమాధి. సమ్యక్ ఆతి. సమాధావచలా బుద్ధి. తదా యుగమాప్స్యసి. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః. స్వప్నంలో సుషుప్తిలో ఏ విధంగా అయితే ఇంద్రియ విషయాలకు సంబంధం లేకుండా ఉన్నదో, ఏ విధంగా అయితే మనస్సు కూడా అమనీభావాన్ని పొంది ఏ పని చేయకుండా తన యొక్క చిత్తు వైపే చూస్తూ ఉందో, అటువంటి స్థితిని జాగ్రత్తగా తెచ్చుకో. ఎలా వస్తుంది? గురు దీక్ష క్షత తమాహ్. ఆ గురు దీక్ష, ఆ నిధిధ్యాసన నిత్యందు ఉండడం వలన, తమాహ్ అజ్ఞానము క్షత పోవుట వలన, త్వం నా వ్యామోహం భజసి, నీవు వ్యామోహాన్ని పొందవు. మునిర్న వ్యామోహం భజితే నాకేం ఉపయోగం? అహం న వ్యామోహం భజామి, నేను వ్యామోహమును పొందను. త్వం న వ్యామోహం భజసి. యూ డోంట్ గెట్ ఇన్ టు దట్ కన్ఫ్యూషన్ ఆఫ్ ద వ్యామోహ ఆఫ్ జాగ్రత్త స్వప్న అండ్ సుషుప్తి. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. మునిర్న వ్యామోహం భజతి. ఆహా, ఆ మునీశ్వరులు ఎంత గొప్పవారో, వారంటే అలా ఉండగలరు, మనకి సాధ్యమే? నో. వెరీ మచ్ పాసిబుల్. Very much possible. Each soul is endowed with the potential to realize the Atma. You understand that? You are none other than that Atma. Aham na వ్యామోహం భజామి. నేను వ్యామోహములో పోను, పడను. ఎందుకు? క్షతతమాహ్. తమస్సు అనేటటువంటిది తొలగిపోయిన కారణము వలన. పంచమిలో ఉంది క్షతతమా. మునిర్నవ్యామోహం భజతి is an instruction to all of us. అహం నా వ్యామోహం భజామి. ఎప్పుడు? క్వచిత్ జాగర్త్యం విషయకరణై సంవ్యవహరన్. జాగ్రత్తలో విషయములతో ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నప్పటికీ, కదాచిత్ స్వప్నస్థానపి చ విషయేనేవ చ భజన్. స్వప్నంలో రకరకాలైనటువంటి మంచి కళలు, చెడు కళలు అనే విషయానుభవం మనసు ద్వారా అనుభవిస్తున్నప్పుడు, కదాచిత్ కదాచిత్ సౌషుప్తం సుషుప్తి ఎందు సుఖం అనుభవన్నేవ. ఈ మూడు అవస్థలో కూడా సతతం, ఇంకెందుకండి, ఎల్లప్పుడూ జాగ్రత్త కానీ స్వప్నం కానీ ఇంకోటి కానీ, అహం న వ్యామోహం భజామి. గురు దీక్ష క్షతతమా. రీరైట్ ఆల్ ద శ్లోకాస్. అహం న వ్యామోహం భజామి. Because Bhagavad Pada is instructing you and me, not for himself. He is already in that state. Or he is not talking about his guru or some other munishwar. Aham na vyamoham bhajami. Aham na vyamoham bhajami. Tvam na vyamoham bhajasi. ఎవరిని కనపడితే వాడు కూడా చెప్పండి. త్వం నా వ్యామోహం భజసి. నువ్వు వ్యామోహంలో పడకు, నేను కూడా పడను. మన ఇద్దరం వ్యామోహం లేకుండా ఉందాము. అసలు ఇద్దరం లేము, ఉన్నది ఆత్మలోనే ఉందాము. ఏం ఇన్స్ట్రక్షన్ అండి? ప్రజ్ఞానం సుప్రతానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యాతురీయం పరమమృతం అజం బ్రహ్మయత్
తన్నతోస్మి. అటువంటి బ్రహ్మభావమునకు నా నివాళులు. మై శరణాగతి, సరెండర్. బ్రహ్మయత్ తత్ నతోస్మి. యద్బ్రహ్మా తదహమస్మి తన్నతోస్మి. నతోస్మి అంటే ఏమిటి? నమస్కారం ఎలా ఉంది? నమస్కారం నమస్కారం అది లేదు, దొంగ నమస్కారాలు. అందులో ఉండడమే నిజమైన నమస్కారం. అర్థమైందా? అహమస్మి, 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 అహమస్మి. అహం న వ్యామోహం భజామి, అహం న వ్యామోహం భజామి, అహం న వ్యామోహం భజామి. బ్రహ్మయత్ తన్నతోస్మి. యద్బ్రహ్మ వ్యామోహరహితం తన్నతోస్మి. యద్బ్రహ్మ వ్యామోహరహితం తదస్మి. యదాత్మా వ్యామోహరహితం తదస్మి. అహం న వ్యామోహం భజామి, అహం న వ్యామోహం భజామి. ఆత్మేషు వ్యామోహం నాస్తి. ఆత్మయందు వ్యామోహము రెండవు. ఆత్మ ఏకత్వ స్వరూపము. దీని యందు విషయ ఇంద్రియ సంబంధమైనటువంటి వ్యవహారాలకు గాని, మనసుతో అనుభవించే స్వప్నానుభవములకు గాని, సుషుప్తిలో అనుభవించే ఆనందమయత్వానికి గాని తావు లేదు. నిరంతర ఆనంద స్వరూపము. సతతం అహం న వ్యామోహం భజామి. సతతం అహం న వ్యామోహం భజామి. అహం వ్యామోహ అతిరిక్తమేవా. అహం నేను వ్యామోహానికి అతిరిక్తుడను. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.